హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో ఇక్కడ ఫైల్ మెనూలోనే బట్ అన్ని ఆప్షన్స్ కాదండి, కొన్ని మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం లాస్ట్ వరకు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. రివర్ట్ అనే ఆప్షన్ ఏంటంటే మీరు లైక్ అండు అనే అర్థం. ఓకే, సో ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాస్క్ అనేది పర్టికులర్ ఫైల్ మీద చేసినారనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను మరి ఇది ఒక కలర్ తీసుకుంటున్నాను, లేదంటే ఎరేంజ్ చేసిన ఏదైనా సరే ఇలా చేసినప్పుడు ఇక్కడ మీరు ఫైల్లోకి వెళ్ళి రివర్ట్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో సో ఏమవుతుందంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ ఫైల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అది కూడా కరెంట్ ఫైల్కి మాత్రమే. సో అందుకోసం మనం ఈ రివర్ట్ అనే ఆప్షన్ వాడతాము. షార్ట్కట్ కీ వచ్చేసి F12. ఓకే, సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. సో ఇక్కడ ఇన్వైట్ టు ఎడిట్, షేర్ ఫర్ రివ్యూ ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీంట్లో కొత్త ఆప్షన్స్ ఏంటంటే ఒక 4-5 మంది వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఇమేజ్ని వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవడానికి క్లౌడ్లో ఇక్కడ చూడండి ఇన్వైట్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా, ఆ పర్టికులర్ ఫైల్కి సేవ్ చేసి సో మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి నెట్ లేదు కాబట్టి మనం చూపించలేము. సో ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా సేవ్ చేసేస్తారనమాట. అట్లనే చూడండి షేర్ ఫర్ రివ్యూ కోసం ఆ పర్టికులర్ ఫైల్ని మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఇవన్నీ ఎడిటింగ్ వాళ్ళకు మనకు ఉపయోగపడవు, ఎడిటింగ్ వాళ్ళకు బాగా యూజ్ అవుతాయి ఉపయోగించుకున్న వాళ్ళకి. కాబట్టి ఇవి మనం పెద్దగా దీని గురించి ఏమి గుర్తుపెట్టుకోం కాబట్టి దీని గురించి ఆలోచించొద్దండి. ఓకే, ఇక ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే ఆ పర్టికులర్ ఫైల్ని క్విక్గా మీరు PNGలోకి చేసుకోవాలా లేదనుకుంటే మీకు కావాల్సిన విధంగా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారు, ఇక్కడ ఫార్మాట్లో JPGలోనా జిఫ్ టైప్లో కావాలా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కలర్స్ RGBలోకి మార్చుకోవాలన్నా ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఎంత ఉండాలి ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ PNGలో కావాలనుకుంటే ట్రాన్స్పరెన్సీ చూడండి PNG ఇక్కడ సైజ్ కూడా చేంజ్ అవుతుంది మనకి ఎంత ఉంది అనేది. ఓకే, సో జిఫ్లోకి మార్చుకున్నట్టయితే ఇక్కడ చూడండి 1.3 MBకి వచ్చిందనమాట. అది కూడా రీశాంపుల్స్ మీకు రీశాంపుల్స్ చూడండి బై క్యూబిక్ ఆటోమేటిక్లో పెట్టుకోవాలన్నా విడ్త్, హైట్ ఇవన్నీ సెట్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ పర్టికులర్ ఫైల్ని. ఇక తర్వాత క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ PNG అంటే PNGలోకి మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అట్లా లేకుండా మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అనే ఆప్షన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడైనా కూడా మీరు నేరుగా PNGలోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి మనకు PNG అని. ఓకే, ఇక మనకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సో అడోబ్ రిలేటెడ్ కాబట్టి సో ఇవన్నీ వెబ్ పేజ్ రిలేటెడ్ యూజ్ అవుతాయి కాబట్టి అవసరం లేదు మనకు. ఇక ఇక్కడ చూడండి ఇందులో ప్రింట్ 1 కాపీ మీరు ఏదైనా పర్టికులర్ ఫైల్ని ప్రింట్ తీయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంతా రెడీ సెట్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్లో సైజ్ ఇక్కడ లేఅవుట్ చూడండి వర్టికల్గా లేకపోతే అంటే ల్యాండ్స్కేప్లో కావాలన్నా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రింటర్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రింట్ 1 కాపీ అంటే డైరెక్ట్గా 1 కాపీ అనేది ప్రింట్ అవుతుంది, అది ఎంత సైజు ఉన్నా ఉన్ని. ఓకే, కాబట్టి మీరు అట్లా కాకుండా నేరుగా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్లో మొత్తం ఫోటోషాప్ ఫైల్ అంతా ఎగ్జిట్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా మీరు ఎగ్జిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇండివిజువల్గా ఈ ట్యాబ్స్ని ఒకటే క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్లో క్లోజ్ లేదా Ctrl+W ప్రెస్ చేసినా సరిపోతుంది అనమాట. ఓకే, సో ఫైల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవ్వండి. మీకు అవసరమైనప్పుడు కొన్ని టాస్క్లు చేసినప్పుడు రిమైనింగ్ వాటి గురించి మనం నేర్చుకుంటాం కాబట్టి సో ఈ మెయిన్ అయితే బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.